Lloyd Burgers, welcome back to my channel. Good morning. So guys, firstly అయితే అందరికి హ్యాపీ శివరాత్రి. మీకు మీ ఫ్యామిలీ అందరికి హ్యాపీ శివరాత్రి. సో ఈ రోజు ఏంటంటే మా ఫ్రెండ్ రాబోతున్నాడు చాలా రోజుల తర్వాత. అతను ఫస్ట్ మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ బ్యాక్, కానీ ఇప్పుడు అతను వేరే స్కూల్కి వెళ్ళిపోయాడు అండ్ ఇక్కడ నుంచి వేరే హౌస్ కూడా షిఫ్ట్ అయిపోయాడు. అండ్ అతను ఈరోజు మార్నింగ్ కాల్ చేసి వస్తున్నానని చెప్పి అయితే కాల్ చేశాడు. సో ఈ రోజు అయితే చూద్దాం, అతను చూపిస్తాను అండ్ కొన్ని గేమ్స్ కూడా ఆడబోతున్నాం. ఒక గేమ్ ఆడబోతున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అండ్ దానికి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాం. సో ఆ గేమ్ అయితే ఎలా ఉండింది ఏంటిది అని చెప్పేసి అతను వచ్చాకనే చెప్తా. ఏం గేమ్ అని కూడా అతను వచ్చాక చెప్తాను. అతనికి ఏం చెప్పట్లేదండి ఈ గేమ్ ఏంటిది అని చెప్పేసి. సో ఇప్పుడు అతనికి వచ్చాక మీకు అండ్ అతనికి గేమ్ అయితే రివీల్ చేస్తా అండ్ చూద్దాం అతను ప్రైజ్ గెలుచుకుంటాడా లేదా అని చెప్పేసి ఆ గేమ్ ద్వారా. సో ఇప్పుడు అయితే రాని అతను వచ్చాక కల్పిస్తాను మీకు అండ్ చూద్దాం ఎలా ఉండింది ఏంటిది అని చెప్పేసి. అతను వచ్చాక కలుస్తా. లెట్స్ గో. ఫైనల్లీ మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు. చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం. ఫస్ట్ చాలా ఇయర్స్ మేము ఈ స్కూల్లో ఉండే, కానీ తను షిఫ్ట్ అయిపోయాడు చెప్పాను కదా. సో ఇప్పుడు ఇతనికి గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం, గేమ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అండ్ మీకు కూడా చెప్తా. గేమ్ పేరు వచ్చేసి ట్రెజర్ హంట్. కొన్ని హింట్స్ అయితే పెట్టాను, దాంట్లో లాస్ట్ లో నీకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఉంది నా తరపు నుంచి. ఒక స్వీట్ మెమరీగా వీడియో ఉండిద్ది, ఆ గిఫ్ట్ ఉండిద్ది. ఓకేనా? సో ఈ వీడియో కూడా ఎప్పటికీ మెమరీగా ఉండిద్ది అండ్ ఇప్పుడు ఈ ట్రెజర్ హంట్ వీడియో కూడా అండ్ ఆ గిఫ్ట్ కూడా ఎప్పటికీ మెమరీగా ఉండిద్ది. సో అందుకని ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత వచ్చాడు. సో ఇప్పుడు ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనం వీడియో ట్రెజర్ హంట్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్ మొత్తం అరేంజ్మెంట్స్ అయితే మొత్తం చేసేసాను దాన్ని రాకముందే. సో ఇప్పుడు గేమ్ పేరు అయిపోయిందిగా ట్రెజర్ హంట్. సో కొన్ని హింట్స్ అయితే ఉంటాయి. సో దాని ద్వారా నీ గిఫ్ట్ అయితే నీకు వచ్చింది. సో ఫస్ట్ హింట్ కోసం నీకు ఇంకొక హింట్ ఇస్తా, అర్థమైనా? సారీ, ఇంకొకటి బై మిస్టేక్ మర్చిపోయినా. హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇప్పుడు ఫస్ట్ హింట్ అయితే హింట్ కోసం ఇంకొక హింట్ చెప్తున్నా. ఆ హింట్ వచ్చేసి అదొక ప్లేయింగ్ థింగ్. ఓకే, అదొక ప్లేయింగ్ థింగ్. అది ఇద్దరు మాత్రమే ఆడగలుగుతారు. ఇది వచ్చేసి ఫస్ట్ హింట్. ఇక్కడ ఈ రూమ్ లో అయితే ఆ ఫస్ట్ హింట్ అయితే ఉంది. ఓన్లీ ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లోపల ఆ ప్లేయింగ్ ఐటమ్ ఉంది. ఆ ఐటమ్ లోపల చిట్ అనేది ఉంది. అది ఫస్ట్ హింట్ నీకు. దాని ద్వారా అన్ని హింట్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హింట్ ఎత్తాడా లేదా అని చెప్పేసి లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ హింట్ అక్కడ ఆడుకునేది ఉందా? బాల్ గా ఇద్దరే ఆడొచ్చు అన్న. ఇక్కడ స్టోర్ రూమ్ ఇక్కడ కూడా ఉండొచ్చు. అరే దల్ల లేదు, హింట్ దల్ల లేదు, వదిలేసి దల్ల లేదు. దానికి ఫస్ట్ హింట్ అయితే ఇక్కడ దొరికింది అనమాట. ఫస్ట్ హింట్ ఇటు వచ్చేసి రైట్ రైట్. చూడు ఏముంది ఫస్ట్ హింట్. ఏముంది? ఐ మేక్ ఎవ్రీవన్ రిలాక్స్. ఏంటిది? బాల్ కాదు. రిలాక్స్ అంటే ప్రతి ఒక్కరు రిలాక్స్ చేయొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు యూజ్ చేస్తారు. అది దాని మీద ఇట్లా ఉండంగానే రిలాక్స్ అయిపోతాం. చూసి మంచిగా ఇప్పుడే మంచిగా చదివి పెట్టినా మొత్తం. అర్థమవుతుందా? ఎత్తుక్కో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ అయిన ఆన్సర్ క్లియర్ అయిపోయినావా? ఫిక్స్ అయిపోయినావా? చిట్స్ జాగ్రత్త పెట్టుకో. ఏం దొరికింది? ఈ రూమ్ లోనే చూడు, బెడ్ ఎక్కడైనా ఉండొచ్చు. రిలాక్స్ అన్నా. ఇది పడుకోవడానికి ఇదే ఉపయోగపడుతుంది. సెకండ్ ఐ కీప్ ఎవ్రీవన్ కూల్. ఏంటిది? కూల్ ఏది పెట్టిద్ది? ఫ్రిడ్జ్. ఇటు వచ్చేసి దా ఇటు. కూల్ ఏం పెట్టిద్ది? ఫ్రిడ్జ్. ఇంకా ఫ్యాన్. ఇంకా ఫ్యాన్ కాదు. ఐ మేక్ ఎవ్రీవన్ కూల్. చాలా కూల్ ఉండిద్ది దాని ద్వారా. ఫ్యాన్ చాలా ఐస్ క్యూబ్స్. ఇంకా ఐస్ క్యూబ్స్ ఎలా కూల్ పెడితే అందరు? ఫ్రిడ్జ్ మనం కూల్ పెడతావా? ఏసీ మన కాడు ఉందా? ఇంకేముంది కూల్ పెట్టడం అంటే? ఈ రూమ్ లోనే ఏంటిది? ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్.
ఈ సైడ్ చూస్తాను. చూసుకో, ఇక్కడ ఒక్కటి తప్ప ఇంకేం లేవు ఆడ. టేబుల్ ఫ్యాన్ ఉంటే అక్కడ ఒక్కటే పెట్టినాయి కదా, దాని ఎక్కువ లేవు. ఓకే హింట్, నిజంగా హెల్ప్ చేస్తున్నావు బ్రో. నువ్వు ఇంకా ఆడే ఎత్తుకుతున్నావు, ఆడ లేదు. నువ్వు ఫస్ట్ అనుకున్నది ఫ్యాన్, ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ కాదు, అయి ఉండొచ్చు కాకపోవచ్చు. చూసుకో, నాకేంటి. ఈ ఫ్రిడ్జ్ రైట్. ఇదేముంది? స్కూల్ కిడ్స్ క్యారీ మీ ఎవ్రీడే. ఏంటిది? బ్యాగ్ ఒకటేనా? ఇంకేమేమి క్యారీ చేయొచ్చు? బాస్కెట్ ఒకటేనా? ఇంకేం ఎక్కువ క్యారీ చేస్తారు స్కూల్లో? ఓన్లీ బ్యాగ్ క్యారీ చేస్తారా? ఎక్కువ అదే క్యారీ చేస్తారు. ఇంకేం క్యారీ చేస్తారు? ఏమో నాకేం తెలుసు. బుక్లు క్యారీ చేస్తారు ఏమో. ఆగాగు, ఒక్క సెకండ్. ఇది ఒక్కటి ఇచ్చేసి మీతో చూసుకో. సరే చూసుకో, నాకేంటి. బ్యాగ్ ఒక్కటే అయి ఉండొచ్చా? ఎత్తుకురా. పాట ఎందుకు పాడుతున్నావు సార్? కళ్ళు నిజంగానే గుడ్డి నీకు. నువ్వు కూడా నాలా స్పెట్ చేసుకోవాలా? నిజంగానే గుడ్డిరా నీకు. అదేం చిట్రా ఆడుకో. నిజంగానే నీకు అసలు బుర్ర లేదు. నీ కళ్ళ ముంగటే ఉంది, పట్టుకొని కూడా ఉన్నావు. మరి ఎత్తుకు. డబల్ చాక్ ఎట్లున్నాయి ఇంట్లో? సిట్ ఆన్ మీ. ఇంకా దేనిపైన కూర్చోవచ్చు? దానిపైన. దీనిపైన మరీ అంత తెలివి లేదు. దానిలో పెట్టలేరా? పెట్టుండచ్చు. నేను కొంచెం కూర్చుంటా. సిట్ ఆన్ మీ అన్నది. అది హింట్, కూర్చోమని కాదు. అండర్ మీ అనలే. సిట్ ఆన్ మీ అది హింట్, కూర్చోమని కాదు. సియప్ వేసుకో. క్రేజీ బ్రో. నాకు తెలుసా దానిపైన దగ్గర పెట్టుంటా. గో అవుట్ సైడ్ ద హౌస్ టర్న్ లెఫ్ట్. ఇంకా గో అవుట్ సైడ్ హౌస్ అంటే స్ట్రైటా? ఈ డైరెక్షన్స్ చూసుకో. ఈ డైరెక్షన్స్ చూసుకొని కింద పోవాలా? గో అవుట్ సైడ్ టర్న్ లెఫ్ట్ అన్నా. అంతా కూడా తెలియలేదు. కాలు కాలుతున్నాయి, జల్దీ చూడు ఏడుందో. డైరెక్షన్స్ చూసుకోరా రే. స్ట్రైట్ అన్నది, లెఫ్ట్ అన్నది. కొంచెం తీసుకున్నా. స్ట్రైట్ వస్తే ఇది ఉంది. అటు ఒక్కటే అయి ఉండొచ్చా? స్ట్రైట్ ఒక్కటే అయి ఉండొచ్చా? మరి అంత స్ట్రైట్ కూడా పొమ్మని కాదేమో. ఇక్కడ ఇంకెక్కడ? నిజంగానే కళ్ళు కనిపెట్టలే. చేతబడా? అరే రే, అక్కడ మనుషులు ఉన్నారు. చేతబడి సామాన్లా? అట్లా ఉంది. చేతబడి సామాన్లా? అరే రే, నిజంగానే గుడ్డిరా. డైరెక్షన్స్ చూసుకో ఒకసారి పేపర్లా. ఇప్పుడు నిజంగానే గుడ్డు చిన్నప్పటి సామాన్లు అంటుండే, దాంట్లోనే ప్రైజ్ ఉంది. నిజంగానే నీకు అది. సర్లే, గో అవుట్ సైడ్ ద హౌస్
టర్న్ లెఫ్ట్. నువ్వు మెల్ల మాట్లాడు. మళ్ళీ సారీ చెప్తాం మళ్ళీ స్టార్టింగ్ దా ఇక్కడ బయటికి రా. డైరెక్షన్స్ కరెక్ట్ చూసుకో. స్ట్రైట్. ఎన్ని మీటర్స్ నీకు ఇష్టం వచ్చిన మీటర్స్. ట్రెజర్ హంట్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇటు సైడ్ పోతే కిందికి వస్తుంది. కిందికి పోతావా చూసుకో మరి. అరే గుడ్డుడా ఏంలే. అరే అదే ఆవిడ అది ఇంకా చేతబడి సామాన్ తిరిగి కనిపిస్తుంది గైస్. అది గిఫ్ట్ బాక్స్లో పెడితే ఏమైంది నిజంగానే నువ్వు ఎంత డమ్ అంటే అంత డమ్ రా. నిజంగానే డమ్ రా నువ్వు. కళ్ళ ముంగట పెట్టుకొని అంటున్నాడు ఏం లేదు. నీ బతుక చేతబడి సామాన్లు అవి బయటికి రా బౌల్ తీసుకొని చెప్ప చేతబడి సామాన్లా నీ ఇచ్చిండు పెద్ద బాక్స్ పెద్ద ప్లానింగ్. మరి ఆ మాత్రం చెప్తే బ్లేజర్ ఇచ్చావా? అరే ఇది నువ్వు చేతిలో పెట్టింది రా, అది రా ఓపెన్ చేయాల్సింది. ఎక్కడ ఉంది రా? ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఏమైందిరా రియాక్షన్ లేదు? థ్యాంక్ యూ. ఓకే కెమెరా పట్టుకో. ఇటు పట్టుకో కెమెరా పట్టుకోరా. నా ఫేసింగ్ చూపెట్టు, ఇంకే చూపెట్టు. లెఫ్ట్ హ్యాండ్ కెమెరా పట్టుకొని రైట్ హ్యాండ్ చూపెట్టు. ఏంటి బాక్స్ ఇచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ కెమెరా పట్టుకో. రైట్ అది దూరం. రైట్ ఖాళీ. ఇయ్యు మోడల్. ఎట్లుంది? ఖాళీ దూరం అయిపోవాలా. ఇట్లా పెట్టు. ఖాళీ దూరం. ఎలా అనిపించింది ఈ గేమ్? చాలా మంచిగా అనిపించింది. నాకు కూడా తెలియదు ఎక్కడెక్కడ పెట్టాడో. అప్పుడే చేతబడి సామాన్ అనుకున్నా. చేతబడి సామాన్ ఇది పెట్టిండు దాంట్లో. క్రేజీ. చాలా బాగుంది ఇది. ఉంచుకుంటావా? ఉంచుకుంటా ఇప్పటికి ఉంచుకుంటావు పోగొట్టేస్తావు? ఉంచుకుంటాం. ఎందుకు పోగొడతాం? వీడియో ఎలా అనిపించిందో తెలియాలి. కమెంట్ చేయండి. వీడియో పెడితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయాలి. ఖాళీ పూరణ అయిపోవాలా చెప్పేసి. మనోడు క్యారీమినాటి కన్నా పెద్ద సబ్స్క్రైబర్ యూట్యూబర్ అయిపోవాలి. హలో వాళ్ళతో పోల్చొద్దు. వాళ్ళు చాలా పెద్ద యూట్యూబర్స్ అండ్ వన్ డే విల్ బి రైట్ దేర్. వాళ్ళతో ఉండాలని కోరుకుంటూ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి. చాలా సపోర్ట్ అయితే చేయండి. చాలా కష్టపడుతున్నారు రోజు. థ్యాంక్ యూ. లైక్ చేసి కామెంట్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. వీడికి చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల కూడా సబ్స్క్రైబర్స్ వస్తాడు. వీడు రోజు ఎంత కష్టపడుతున్నాడో నాకు చెప్పుకుంటాడు ఫోన్ లో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.